గైస్, మనలో చాలా మందికి ఈ విషయం తెలీదు. మనం ఎప్పుడైనా బయటికి వెళ్తాం, లైక్ మాల్స్, రెస్టారెంట్స్, ఎయిర్పోర్ట్స్, లైక్ రైల్వే స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై ఉంటుంది కదా, ఫ్రీ వైఫై కనెక్ట్ అయిపోయిద్ది. పాస్వర్డ్ అడగకుండానే పబ్లిక్ వైఫై కనెక్ట్ అయిపోయిద్ది కదా. పాస్వర్డ్ అడగకుండా కనెక్ట్ అయ్యే వైఫైస్ చాలా డేంజరస్ అంట. ఏంటి పబ్లిక్ వైఫైస్ ఎందుకు డేంజరస్, ఎందుకంటున్నావు ఇట్లా అంటే, నేను కూడా ఇందాకే తెలుసుకున్నా. నేను కూడా తెలియక అప్పుడప్పుడు రైల్వే స్టేషన్స్లో కానీ ఇట్లా మాల్స్లో ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన మొబైల్ డేటా లీక్ అవ్వడం కానీ, అండ్ మన ఫోన్స్లో మన బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి కదా, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇట్లాంటివి లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. ఒక 70% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివి లీక్ అవ్వడానికి. అండ్ మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనము ఇట్లా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి పబ్లిక్ వైఫై డిస్కనెక్ట్ చేసి మన మొబైల్ నెట్తో ట్రాన్సాక్షన్ చేయండి. అది కొంచెం ఎందుకు రిస్క్ చెప్పండి, ఇట్లా చేసుకుంటే బెస్ట్ కదా. సో నెట్ దొరికిందని చెప్పి ఫ్రీగా యూజ్ చేయకుండా ఒక్కసారి యూజ్ చేసే ముందు 100 సార్లు థింక్ చేసి యూజ్ చేయండి.